కొన్ని దుఃఖాల గుండా, కొన్ని ప్రతికూలతలు గుండా హృదయం నిండా దుఃఖాన్ని పెట్టుకొని పైకి నవ్వుతా కనపడుతున్నట్లుగా ఉంటాం. హృదయపు గదిని చీలిస్తే దుఃఖ సముద్రం కొన్నిసార్లు గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఎందుకు ఈ నష్టాలు కలుగుతాయి? ఈ కష్టాల కొలిమిలో ఎందుకు దేవుని బిడ్డలు కాల్చబడతారు? 2 కారణాలు. నంబర్ 1, కొందరిని దేవుడు పరీక్షించడాన్ని బట్టి నష్టాల మార్గం గుండా వెళ్తారు. దేవుని పరీక్ష వలన కష్టాల మార్గం గుండా వెళ్తారు. అలా వెళ్ళినవాడే యోబు, అలా వెళ్ళినవాడే యోసేపు, అలా వెళ్ళినవాడే బైబిల్లో చాలామంది భక్తులు. నీ జీవితంలో ఎప్పుడైనా నష్టం, కష్టం ఒకదాని వెంబడి ఒకట నిన్ను ఆవరించేటప్పుడు ఎందుకు ఈ నష్టం కలిగింది? దేవుని పరీక్ష. ప్రభా, ఇది నీ పరీక్ష అయితే దీన్ని భరించే శక్తి కూడా నీవు దయచేయని, ఆ పరీక్షను జయించడానికి, భరించడానికి కావలసిన శక్తి ప్రభువును మనం అడిగేవారిగా ఉండాలి. నంబర్ 1, దేవుని పరీక్ష వలన మనకు శ్రమలు వస్తాయి. 2వ చెప్పమంటారా? మన బుద్ధిహీనతను బట్టి, మన స్వయంకృత అపరాధాన్ని బట్టి, నువ్వు వేసిన తప్పుడు నడకను బట్టి, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, నీ స్వయంకృతాపరాధాన్ని బట్టి కొన్ని నష్టాలు కలుగుతాయి. ఇది దేవుని పరీక్ష, స్వయంకృతాపరాధమా? నా బుద్ధిహీనతను బట్టి, నేను చేసిన తప్పుడు పని, నా అవివేకాన్ని బట్టి, నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఈ నష్టం కలిగిందా? క్వశ్చన్ చేసుకునేటువంటి వారిగా ఉండాలి. దావీదు బ్రతుకులో ఒక భయంకరమైన నష్టం, భయంకరమైన కష్టం సిక్లకు అనే ప్రాంతంలో జరిగింది. అప్పటికే దావీదు సౌలు చేత తరమబడుతున్నాడు. కొండల్లో, గుహల్లో, గొట్టల్లో ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నాడు. సౌలు చేత దావీదు తరమబట్టడానికి అది దేవుడు అనుమతించిన శ్రమ. దేవుడు తన పరీక్ష కొరకు దావీదు జీవితంలో ఆ శ్రమను అనుమతించాడు. కానీ సిక్లకులో దావీదు కలిగిన నష్టం ఉందో చూసారా? అది దేవుడు అనుమతించిన శ్రమ కాదు. దావీదు బుద్ధిహీనతను బట్టి, తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి అపార నష్టం దావీదు కలిగింది. ఎక్కడ కలిగిందయ్యా? ఎందుకు కలిగింది? రండి ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథం. నేను త్వరగా చాలా ఖరీదైన విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను, మీరు శ్రద్ధగా వినండి. 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లకు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి, అల్పులనేమి, అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఆగుదాం ఇక్కడ నాతో కలిసి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. దావీదుతో కూడనున్న జనులందరూ ఏడ్చారు. ఎంత ఏడ్చారు? ఏడ్చి బిగ్గరగా ఏడ్చి ఇక ఏడవటానికి శక్తి లేనట్లుగా కొసాలను కూలిపోయారు. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. బైబిల్లో తనకు కలిగిన దుస్సంఘటనలను బట్టి, తన జీవితంలో ఎదురైన సంఘటనలను బట్టి గుండెలు అవిసేలాగా దావీదు ఏడ్చిన 3 సందర్భాలు. నంబర్ 1 సిక్లకులో, 2వది యోనాతాను చనిపోయినప్పుడు, 3వది తనకు అత్యంత ప్రియమైన కుమారుడు, అందగాడు అబ్షాలోము చంపబడినప్పుడు గుండెలు అవిసేలాగా దావీదు ఏడ్చాడు. దావీదు ఇక్కడ కూడా బిగ్గరగా ఏడ్చి ఇక ఏడవటానికి శక్తి లేనివాడిగా కుసాలను కూలిపోయాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడండి. ఈరోజు మందిరానికి వచ్చిన నీ బ్రతుకులో కూడా నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు, నీవు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, నష్టాలు ఏడ్చి కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళంతా
రాల్చబట్టాన్ని బట్టి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయి ఎంత ఏడ్చినా కళ్ళ వెంబటి నీళ్లు కూడా రావట్లేదయ్యా. ఈ ఆడవటానికి హృదయం కూడా సహకరించట్లేదయ్యా. ఏడ్చి ఏడ్చి హృదయం రాయి అయిపోయిందయ్యా. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయ్యా. నేను నవ్వుతూ బ్రతికి ఎన్ని రోజులు అవుతుందో, నోటి నిండా నవ్వు తెచ్చుకొని ఎదుటివారిని పలకరించి ఎన్ని రోజులు అవుతుందో. పైకి కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా నవ్వుతా పెదాలు కదుపుతా, కానీ అంతరంగంలో దుఃఖం కాదయ్యా, దుఃఖ సముద్రం గూడు కట్టుకొని ఉంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దావీదులాగా ఏడ్చి ఏడ్చి గుండెల నిండా పొట్టెడు దుఃఖంతో వచ్చావా? భర్తను బట్టి ఏడ్చి, కడుపును పుట్టిన పిల్లలను బట్టి ఏడ్చి, శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఏడ్చి, అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలను బట్టి ఏడ్చి, ఎంత కష్టపడి సంపాదిస్తున్న కష్టార్జితం వడ్డీ వ్యాపారస్తులు అనుభవిస్తూ ఉంటే నీ కష్టార్జితం సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా మిగిలిపోయి ఏడ్చి ఏడ్చి, అయ్యా ఇక అరవటానికి కూడా నాకు శక్తి లేదయ్యా, ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయ్యా. ఆ స్థితిలో ఈరోజు మందిరానికి వచ్చావా? ఈ పిల్లలు మారుతారు, ఏడ్చావు. ఈ భార్య మారుతుంది, ఏడ్చావు. నా స్థితిగతులు చక్కదిద్దబడతాయి, ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్ళన్నీ ఇంకిపోయి ప్రతిఫలం పొందలేని ఒక విగత జీవిగా ఈరోజు మందిరానికి వచ్చావా? దావీదు సిక్లకులో ఏడ్చినట్లుగానే ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న నీ బ్రతుకులో కూడా ఏడ్పే నీ బ్రతుకులు మిగిలిపోయిందా? సిక్లకులో దావీదు కలిగిన కష్టం నష్టం దేవుడు అనుమతించింది కాదు, దావీదు యొక్క స్వయంకృతాపరాధం. నిజమే ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీవు తీసుకునే నీ తప్పుడు నిర్ణయాలు, నీ ఉద్రేకపూర్వకమైన నిర్ణయాలు, నీ మానుషిక నిర్ణయాలు నేను నష్టం వైపు కష్టం వైపు తీసుకొని వెళ్తాయి. రైట్, దావీదు ఇక్కడ ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు? ఏ స్వయంకృతాపరాధాన్ని బట్టి సిక్లకులో సమస్తాన్ని కోల్పోయి దావీదు బ్రతుకులో బూడిద మిగిలిపోయింది? ఎందుకు దావీదు బ్రతుకులో ఈ నష్టం కలిగింది? రైట్, చెప్పే ముందు ఓ మాట మిమ్మల్ని అడుగుతాను. ఏ పట్టణంలో ఉన్నప్పుడు దావీదు బిగ్గరగా ఏడ్చాడు? కొంచెం గట్టిగా. భార్య పిల్లలు యావదాస్తి అమాలేకీలు దోచుకొని వెళ్ళింది ఏ పట్టణంలో ఉన్నప్పుడు? సిక్లక్. సిక్లక్కు అనేది ఫిలిస్తీ దేశపు సరిహద్దు. ఓ రకంగా చెప్పాలంటే ఫిలిస్తీ దేశం. ఫిలిస్తీ దేశంలో ఎవరుంటారు? ఏమంత సీరియస్గా చూస్తున్నారమ్మా? ఫిలిస్తీ దేశంలో ఎవరుంటారు? దావీదు ఫిలిస్తీడా ఇజ్రాయేలీడా? మరి ఇజ్రాయేలీడు ఏ దేశంలో ఉండాలి? ఇజ్రాయేలుడు ఇజ్రాయేలు దేశంలో ఉండాలంటే ఏ దేశానికి వెళ్ళాడు? ఎందుకు ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు? రండి ధ్యానించుదాం. 27వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. రైట్, తరువాత అందరూ పెద్దగా చెప్పాలి. దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. ఏమంటున్నాడు? ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీ దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇజ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయేకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. తమ్ముడు 6వ వచనం చదవండి. 6వ వచనం. రైట్, నాతో కలిసి. ఆకీషు సిక్లకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యోధారాజుల వశములో ఉన్నది. విన్నారా? సిక్లకు ఏ ప్రాంతానికి చెందిందని విన్నాము? ఫిలిస్తీ దేశం. దావీదు ఇశ్రాయేలు దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిస్తీ దేశానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? తాను ఆలోచిస్తున్నాడు. నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. మొదటి వచనం, నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత
నాశనమగుదును. నేను ఫిలిష్తీ దేశములోకి తప్పించుకొని పోయిన యెడల అతడు నన్ను వెదుకుట మానును. ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఏదో ఒక దినాన సౌలు నన్ను చంపుతాడు నేనంట. నిశ్చయంగా నేను చంపబడతాను నేనంట. సౌలు దావీదుని వెతకటం ఇదే కొత్తసారా? ఇంతకు మునుపు కూడా వెతికాడా? చూడండి 23వ అధ్యాయం 14వ వచనం నాతో కలిసి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, సౌలు దావీదును తరవటం ఇదేమన్నా కొత్తగా జరిగిందా? మునుపు నుంచి జరుగుతుందా? సౌలు దావీదును తరిమేది అప్పుడప్పుడా, అనుదినమా? అనుదినము వెతికిన దేవుడు సౌలు చేతిలో నుంచి దావీదును తప్పిస్తూ అతని చేతికి అప్పగించలేదు. దేవుని అద్భుతాన్ని ఎంత తనివితేర అనుభవించాడు కదా, దేవుని మహత్యాన్ని ఎంత తనివితేర అనుభవించాడు కదా. ఇప్పుడు సౌలు తరుముతున్నప్పుడు దావీదు ఏమని ఆలోచిస్తే బాగుండేది? గతంలో కాచిన దేవుడే ఇప్పుడు కూడా కాస్తాడు, గతంలో కాపాడిన దేవుడే ఇప్పుడు కూడా కాపాడుతాడు, గతంలో తప్పించిన దేవుడే ఇప్పుడు కూడా తప్పిస్తాడు అని అనుకుంటే బాగుండేది కదా. అనుకోలా. అనుకోకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అమ్మమ్మమ్మో, నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఏదో ఒక దినమున 27:1 ఏదో ఒక దినమున నేను సౌలు చేత, అయ్యో చెప్పాలి అంటే దావీదు ఇక్కడ విశ్వాసులు ఏమైపోయాడు? బిడ్లరా, ఇక్కడ కనపడుతున్న దావీదు సిక్కలకులో సమస్తాన్ని కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసములో సన్నగిల్లిన దావీదు. బిడ్లరా, ఎప్పుడు జీవితంలో శరీరం కృషించిపోనే, ఆరోగ్యం కృషించిపోనే, చుట్టూత పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోనే, క్షీణదశకు వెళ్ళిన నీ గుండెల్లో ఉన్న విశ్వాసం రోజు రోజుకు అధికమయ్యేటట్లుగా దేవుని దగ్గర నువ్వు బ్రతకాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, నేను కాదు అన్ను. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను కాదు అన్ను. విశ్వసించటానికి, నిరీక్షించటానికి ఆధారం లేని పరిస్థితులు కాదు అనను. అలాంటి పరిస్థితుల్లో మానుషికంగా ఆలోచించుకో, మానుషికంగా నిర్ణయాలు తీసుకోకు, విశ్వాసంలో సన్నగిల్లిపోకు. విశ్వాసంలో రోజు రోజుకు నువ్వు అభివృద్ధి పొందాలంటే దీనికి ఒకటే మందు. వింటున్నారా? విశ్వాసంలో రోజు రోజుకు నువ్వు బలపడాలంటే దీనికి ఒకటే మందు. ఏంటా మందు తెలుసా? క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి శ్రమలు కొత్త ఏమీ కాదు. ఈరోజు ఒక శ్రమ అనుభవిస్తూ మందిరానికి వచ్చావు, రైట్. మిమ్మల్ని అడిగే మాట, ఈరోజే కొత్తగా మీకు శ్రమ వచ్చిందా? పుట్టినప్పటి నుంచి, ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి చాలా శ్రమలు వచ్చాయా? ఏమండి, రక్షించబడినప్పటి నుంచి మీ జీవితంలో శ్రమలు వచ్చాయా లేదా? అయ్యయ్యో నాకు శ్రమలు రాలేదండి, పుట్టినప్పటి నుంచి, రక్షించబడినప్పటి నుంచి నా బ్రతుకంతా 3 పువ్వులు 60 కాయలేం కాదు తల్లి, 3 పువ్వులు 60 కాయలుగా మా జీవితం ఉంది. ఎవడు చెప్పగలడు ఈ మాట? ఎవడు చెప్పగలడు ఈ మాట? పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో సమస్యలు గతంలో నీకు ఎదురయ్యాయి. ఒక మాట అంట, గతంలో ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి కదా, ఏ శ్రమలోనైనా దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? ఏ శ్రమలోనైనా నిన్ను ఒంటరి చేశాడా? ఏ శ్రమలోనైనా నీ సావు నువ్వు సావరా, నీ బతికేదో నువ్వు బతుకు అని దేవుడు విడిచిపెట్టాడా? నీ పోరాట భూమిలో దేవుడు అడుగుపెట్టి నీ పక్షాన యుద్ధం చేసి శత్రువుకు అపజయం, నీకు విజయాన్ని ప్రసాదించి జయోత్సవంతో ఊరేగించాడా? అపజయానికి దేవుడు నిన్ను అప్పగించాడా? కూర్చొని గతంలో నీ పట్ల చేసిన కార్యాలు పదే పదే తలపోయి, నా పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు, వాడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మీద కొట్టుమెట్టాడుతున్నప్పుడు డాక్టర్ అన్నాడు కదా 24 గంటలు గడిచేదాకా ఏం చెప్పలేం, అల్లాడిపోయి ఏడ్చావు కదా. అలాంటి మరణకరమైన స్థితిలో, మరణంలో నుండి జీవంలోనికి నీ పిల్లల్ని దేవుడు దాటించలేదా? ఆ రోజు చేసిన కార్యాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఈరోజు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా, ఆ రోజు తప్పించిన దేవుడే
ఈరోజు కూడా తప్పిస్తాడు. ఆ రోజు అద్భుతం చేసిన దేవుడే ఈరోజు కూడా తప్పిస్తాడని నీలో ఉన్న విశ్వాసాన్ని రోజు రోజుకు నువ్వు బలపరుచుకుంటూ రావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే దావీదు ఇక్కడ విశ్వాసంలో బలహీనుడైపోవటానికి ఒక మాట, దావీదును పూర్తిగా ఇక్కడ తప్పు పట్టలేం, కానీ దావీదు చుట్టూతో ఉన్న సమస్యలు అంత భయంకరమైనవి. ఏంటి? సౌలు సుమారుగా 14 సంవత్సరాల నుంచి తరుముతున్నాడు. తరుముతూ ఇప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? సిక్లకు. నోరు తెరిచి చెప్పండి. సిక్లకు అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఇనప కొలిమి. ఒకసారి చెప్పండి పెద్దగానండి. ఇప్పుడు మన పొయ్యిలో వంట చేసుకుంటాం కదా, పొయ్యిలో వంట చేసుకునే చోట టెంపరేచర్ కానీ, బంగారం కరిగించడానికి అక్కడుండే టెంపరేచర్ వేడి కానీ, ఇనప కొలిమిలో ఉన్న టెంపరేచర్ కానీ, వీటిలో హై టెంపరేచర్ దేనిలో ఉంటుంది అంటే ఇప్పుడు దావీదు పరిస్థితి ఇప్పుడు ఎక్కడుందంటే అదే పెనం మీద నుంచి నిప్పుల్లో పడ్డట్లుగా రోజు గడిచే కొద్దీ దావీదు బ్రతుకులో శ్రమ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇనప కొలిమిలో పడ్డాడు. ఏంటయ్యా 14 సంవత్సరాల నుంచి తరుముతూ ఉంటే దావీదును చంపట్లా, అలాగని సౌలు చావట్లా. వింటున్నారా? దావీదు చచ్చిపోట్లా, సౌలు చావట్లా. రోజు తరుముతున్నాడు. 14 సంవత్సరాల నుంచి ఒకే సమస్య వేధించడాన్ని బట్టి దావీదు విశ్వాసంలో సన్నగిలిపోతున్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీ జీవితంలో కూడా కొన్ని ఏండ్ల నుంచి ఒకే సమస్య కొరకు ప్రార్థన చేసి నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నా ఇంట్లో ఉన్న ఈ సమస్య తొలగిపోవాలి, మూయబడిన నా గర్భం తెరవబడాలి, నా ఇంట్లో దేవుడి కార్యం జరిగించాలి, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం నా ఇంటిలో చూడాలని రోజుల పాటు కాదు, నెలల పాటు కాదు, సంవత్సరాల పాటు ఏడ్చి ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోయేసరికి విశ్వాసంలో సన్నగిలేవా? ప్రార్థన జీవితంలో సన్నగిలేవా? దేవుని మీద ఆనుకునే విషయంలో సన్నగిలేవా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కార్యాలు దూరమయ్యే కొలది విశ్వాసంలో మరెక్కువగా బలపడేటట్లుగా విశేష కృప దేవుడు మన మీద కుమ్మరించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకప్పుడు దావీదు పాడిన పాట చూడండి. ఇప్పుడు సౌలు తరుముతూ ఉంటే అయ్యో నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఫిలిష్తీ దేశానికి వెళ్తే నన్ను తరుముట మానతాడు అని ఈరోజు ఇంత సన్నగిలిన మాట అన్నాడే. ఒకప్పుడు దావీదు పాడిన పాట ఏంటో తెలుసా? 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా ఇంటి చుట్టూతో మోహరించిన నేను భయపడను, ధైర్యము విడవను. కారణం ఏంటో తెలుసా? యెహోవాయే నా ప్రాణదుర్గమై ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యో పెద్దగా చెప్పాలి. యెహోవాయే నా ప్రాణం ఎక్కడుంది? నా ప్రాణం చుట్టూతో దేవుడు దుర్గంగా ఉన్నాడు. ఒకవేళ శత్రువు నా ప్రాణం తీయాలి అంటే దుర్గమై ఉన్న దేవుణ్ణి దాటాలి. దేవుణ్ణి దాటగలిగిన శక్తి సృష్టిలో ఎవడికొంది? నా దేవుణ్ణి ఎవడు దాటలేడు. ఎట్ దట్ సేమ్ టైం నా ప్రాణాన్ని ఎవ్వడు తీయలేడు అని ఏమంటాడు తెలుసా? యెహోవా తమ్ముడు చూడు, ఆ మాట చూయించు. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. మీలో ఎవరికైనా రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? టెన్షన్లో ఆలోచించి హైదరాబాదులకు అసలు నిద్ర పట్టదు. ఆ మధ్య జూబిలీ హిల్స్, బంజారా హిల్స్కి వెళ్తూ ఉంటే అక్కడ పెద్ద బోర్డు ఒకటి కనపడింది. ఏంటో తెలుసా? నిద్రపోవటం నేర్పబడును. ఇంకా నా ఏం వచ్చి జో కొడతారేమో. నిద్రపోవటం నేర్పబడును. కారణం ఏంటంటే ఈ టెన్షన్స్ని బట్టి ఆలోచించి ప్రజలకు నిద్ర పట్టట్లా. కానీ దావీదు అంటాడు, 10,000 సమస్యలు నా చుట్టూతో మోహరించిన, 1 కాదు 2 కాదు, 10,000 సమస్యలు నా చుట్టూతో మోహరించిన యెహోవా నేను పండుకొందును, నిద్రపోదును, మేలుకొందును. ఎందుకంత ప్రశాంతంగా పండుకుంటానో తెలుసా? యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు. బాగుంది. ఇంత గొప్ప కీర్తన పాడిన దావీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమంటాడు? మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట, యెహోవాను ఆశ్రయించుట మేలు అని పాడిన దావీదే ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? కారణం ఏంటో తెలుసా? విశ్వాసంలో సన్నగిల్లాడు. విశ్వాసంలో సన్నగిల్లటానికి కారణం పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుగా దావీదు పరిస్థితి అయింది. కొన్నిసార్లు నీ జీవితంలో నీకు ఎదురయ్యే కఠినమైన శ్రమలో
విశ్వాసంలో సన్నగిలేటట్లు చేస్తాయి. అప్పుడే ఏం చేయాలో తెలుసా? పూర్వకాలంలో దేవుడు చేసిన అద్భుతాలు పదే పదే గుర్తుకు తెచ్చుకొని నీ అంతరంగాన్ని విశ్వాసంతో బలపరుచుకుందువుగాక. విశ్వాసంతో నువ్వు బలపరుచుకొని ఆలస్యమయ్యే కొలది విశ్వాసాన్ని మరెక్కువగా రెట్టింపు చేసుకునే వ్యక్తులుగా మనం బ్రతకాలి. నంబర్ 1, దావీదు సిక్లకుల సర్వస్వాన్ని కోల్పోవటానికి కారణం విశ్వాసములో సన్నగిల్లాడు. 2వది, ఆత్మీయులను కోల్పోయి శరీరులకు దగ్గరయ్యాడు. ఒక అద్భుతం. సౌలు దావీదును తరమటం కొత్త ఏమీ కాదు. సమూయేలు ప్రవక్త బ్రతికున్న దినాల్లో కూడా సౌలు దావీదును తరిమేవాడు. కానీ అద్భుతం తెలుసా? ఆ రోజుల్లో దావీదును తరుముతూ ఉంటే దావీదు పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? చెప్పే కదా, మీకు ఆల్రెడీ క్లూ ఇచ్చాను. ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? సౌలు తరుముతూ ఉంటే మారు మాట మాట్లాడకుండా, నన్ను అభిషేకించిన ప్రవక్త, నాకు వాక్యం బోధించిన ప్రవక్త, నన్ను ఆత్మీయునిగా తీర్చిదిద్దిన ప్రవక్త, నాకు ఓనమాలు నేర్పిన ప్రవక్త పలానా చోట ఉన్నాడని సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి తలదాచుకునేవాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందో తెలుసా? సమూయేలు ప్రవక్త ఆల్రెడీ చనిపోయాడు, ఆత్మీయుణ్ణి కోల్పోయాడు. చూడండి, ఆ మాటలు మీకు పంచుకుంటాను. బహు విలువైన వర్తమానం, దయచేసి ఎవరు మిస్ కావద్దు. మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి. 19వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఎలాగున దావీదు తప్పించుకొని పెద్దగా పారిపోయి రామాలో ఉన్న సమూయేలు నొద్దకు వచ్చి, సౌలు తనకు చేసినదంతటిని అతనుకు తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతునకు వచ్చి అచ్చట కాపురం ఉండిరి. ఒక అద్భుతం. బిడ్లరా, నీకు ఎప్పుడైనా కష్టం వస్తే, జీవితంలో ఎప్పుడైనా నష్టం వస్తే ఆత్మీయుని వెతుక్కుంటూ వెళ్ళాం. అక్క, నా ఇంట్లో ఈ కష్టం ఉంది, ప్రార్థన చేయరా? అన్నా, మా ఇంట్లో ఈ దుఃఖం ఉంది, ప్రార్థన చేయరా? దైవజనుడా, దైవజనురాలా, మా ఆత్మీయ తల్లిదండ్రులారా, మా ఇంట్లో ఈ కష్టం ఉంది, మా కొరకు ప్రార్థన చేయరా అని శ్రమలో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని వెతికేటువంటి వారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. పొరపాటున శరీర సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు, చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు, రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరు ప్రార్థన పరులో, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వారు, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వారి యొద్దకు వెళ్తే ఆత్మీయ ఆలోచనలు ఇస్తారు. శరీర సంబంధుల దగ్గరికి వెళ్తే ఖాళీ పూర్తి చేయండి, ఆత్మీయ ఆలోచనలు. ఎవరురా మనిషి? శరీర సంబంధుల దగ్గరికి వెళ్తే శరీర సంబంధమైన ఆలోచనలు ఇస్తారు. ఏడు మా కళాకారుడు రమేష్ ఎక్కడున్నాడు? రమేష్ ఏట్రా, నువ్వేరా. హల్లెలూయ. మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా శ్రమ, దుఃఖం, ఎటు అడుగు వేయాలో తెలియట్లా, వై జంక్షన్లో ఉన్నాం, ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా జడ్జి చేసుకోలేకపోతున్నాం. నీ మనసేమో ఇటు వెళ్ళమని చెప్తుంది, నీ శరీర సంబంధులేమో ఇటే వెళ్ళమని నీ శరీర సంబంధమైన ఆలోచనను బలపరుస్తున్నారు. నువ్వు జంక్షన్ దగ్గర ఉన్నావు, ఇటు వెళ్తే బాగుండు డైలమాలో ఉన్నావు. అప్పుడు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? మొదట దేవుని దగ్గరికి రా. ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకోగలిగే సామర్థ్యం నీకు లేకపోతే ఆత్మీయులు, ప్రార్థనా పరులు ఉంటారు కదా, వాళ్ళ యొద్దకు వెళ్ళు. చక్కటి మార్గాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు. ఇదే త్రోవ, దీనిలో నడువని నీకు చక్కటి మార్గాన్ని తెలియజేస్తాడు. ఒకసారి ఇట్రా, ఇక్కడ నిలబడు తమ్ముడు ప్రభుదాస్. నువ్వు ఇట్రా, ఇట్రా, నువ్వు బాగా సెట్ అవుతావు. ఈయన భర్త అనుకోండి, అది కదుగో రైట్. ఈయన భార్య అనుకోండి, రమేష్ భార్య. ఈయన భర్త అనుకోండి. నిన్నెవరో ఎబినేజర్ అని చెప్తున్నాడు, వాళ్ళ ఊరిలో ఒక తల్లి మంచి 6 అడుగులు ఎత్తట, ఆయన ఏమో 4.5 అంట. ఎప్పుడైనా భార్యను కొట్టాలి చూస్తే పీట తీసుకోండిరా, పీట లేదులే, ఉందా? అది తీసుకురా, నువ్వు వెళ్ళి తీసుకురా.
రైట్, అదే పీట. పీట తీసుకురా. అరే ఏమని చెప్పు అక్కడ. ఎక్కువ పీట. ఏయ్, వీళ్ళిద్దరిలో ఎవరిది పెద్ద పర్సనాలిటీ? ఎవరిది పెద్ద పర్సనాలిటీ? ఈ పెద్ద పర్సనాలిటీ కలిగిన భార్య శరీరం ఏమంటది? ఆడుంది భూమికి జానుడు, నువ్వు 6 అడుగులు ఎత్తు, ఉతికాయి 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 అని నీ శరీరం అంటది. ఏమంటది శరీరం? ఇప్పుడు వాక్యం ఏమంట? లోబడి ఉండమంట. లోబడి ఉండ చెప్పు. లోబడి ఉండమంటది. లోబడి ఉండమంటది. ఏసా ఇంకో దెబ్బ అట్లా కొడితే ఎట్లా? ఏసే అట్లా శరీరం ఏమంటుంది? శరీరం వేసేయమంటది. సరే, నీకు ఆలోచన రాలా, ఇదిగో ఇట్రండి సార్, మీరు ఇట్రండి. ఆయన మీ నాన్న, ఇదిగో ఈవిడ మీ అమ్మ, మీరిద్దరు ఇట్రండి. త్వరగా రండి రచన్న, అట్రండి త్వరగా రండి. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకోపోయి వాళ్ళు ఏం చెప్పారో నువ్వు వచ్చి చెప్పాలా. డెఫినెట్గా నువ్వు కనెక్ట్ అవుతావు. శరీర సంబంధం అడిగితే అక్కడే ఆగండి, అట్టే ఏడ్చుకుంటే అట్లా వెళ్తే అట్ట ఏడ్చుకో. కలిపి చెప్పాలి కదా, ఎంత అయితే ఇంత చెప్పాలి కదా. ఏడు బాగా ఏడు. ఏమన్నారు ఇప్పుడు? రా. చెప్పారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, నీకు తెలుసులే, రా. మీ అమ్మ వాళ్ళు ఏం చెప్పారు? పెద్ద చదువుకుని వచ్చామని చెప్పారు. పెట్టే పేడ. ఇంకోటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం రమ్మని చెప్పారు. పోలీస్ స్టేషన్లో. అదే మా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చేడు. మా ఆయన నన్ను కొడుతుండే. నిన్నొక్కదాన్ని ఏమి, అందరు ఆయనలో వాళ్ళ భార్యలను అప్పుడప్పుడు కొడతానే ఉంటారు. ఇదే జీవితంలో జరిగే విచిత్రం ఏం కాదు నాన్న. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తానంటుందిరా. ఓర్చుకో. ఓర్పు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాధుర్యంగా ఉంటాయి. ఓర్చుకో. ఆత్మీయుల దగ్గరికి వస్తే ఆత్మ సంబంధమైన సలహాలు, శరీర సంబంధుల దగ్గరికి వస్తే కత్తే, ఏది కత్తి తీసుకొనిరా, ఎక్కడుంది కత్తి తీసుకొనిరా. అది పొద్దుటి కత్తి, అది ఇప్పుడుది కాదు, పొద్దుటి కత్తి కాదు. ఏసే ఇప్పుడు ఏమంటుందో తెలుసా? కోడలు వచ్చి, భర్త వచ్చి, రేపు పొట్టోడా, నీకు నా కూతురు నీటి ఎక్కువ పొట్టోడా, భూమికి చాలరా. అది సంసారమా? ఆత్మీయుల దగ్గరికి రండి, ఆత్మ సంబంధమైన ఆలోచన ఇస్తారు. ఇప్పుడు ఆత్మీయుల దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పరిగెత్తుకుంటా. సమూయేలు ప్రవక్త ఏం చేశాడు? ఇక్కడ ఉంటే కష్టమని నాయోతు, గమనించండి, నాయోతు అనే ప్రాంతానికి వచ్చారు. ఈడెంత మూర్ఖుడో తెలుసా? సౌలు ఎంత మూర్ఖుడో తెలుసా? సమూయేలు ప్రవక్త దగ్గర ఉన్నాడు అన్న సంగతి తెలుసుకొని మీరు ఏం చేస్తారో తెలియదు, దావీదు గారిని తీసుకొచ్చేసేయండి. అయ్యా, మరి సమూయేలు ప్రవక్త అడ్డగిస్తే నెట్టేసేయండి, ప్రవక్త లేదు. ఏమా దేవదూతల్లాగా చూడకండి. ప్రవక్త లేదు, గివక్తి లేదు. సరే, మీ మాటే. ప్రవక్త లేదు, గివక్తి లేదు, అంతా మనకు అనుకూలంగా ఉంటే సేవకుడు. తేడా వచ్చిందా? సైతాను సేవకుడు. విన్నారా? అంత అనుకూలంగా ఉంటే అన్నా, అక్క, తేడా వచ్చిందా? అక్క కాదు, కుక్క. ఇది మనుషుల మనస్తత్వం. తీసుకురా అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా?
ఇటు దావీదు ఎక్కడున్నాడు? ఎవరి ఇళ్ళల్లో దావీదు? ఎట్రా మీరు వెళ్ళిపోండి, మీరిద్దరు వెళ్ళిపోండి. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చాడు. సార్ మీరు ఇద్దరు రండి, ముగ్గురు రండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? భాషలో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు, భాషలు మాట్లాడుతూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. ఏమని? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవ్, హల్లెలూయా స్తుతి మహిమ. పాడు. కత్తి నువ్వు తీసుకొని ఆయన పోస్టులు మారినాయి. ఆయన దావీదు ఇప్పుడు, ఎందుకంటే ఈయన దావీదు. పాటలు పాడు, ఏదో ఒక పాట పాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన ఆత్మ, పరిశుద్ధాత్ముడా నీతో నడిపించు అని వీళ్ళిద్దరు శుభ్రంగా భాషలు మాట్లాడతా పరిశుద్ధాత్మతో నింపబడి గంతులేస్తా ఓ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. సౌలు ఏం చేశాడో తెలుసా? దావీదును పట్టుకురండి, రండి రండి, కత్తులు తీసుకొని రండి, అక్కడ ఆగండి. ఇక ఆడకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? విచిత్రం. బైబిల్లో ఏమంటారు, మైండ్ బ్లోయింగ్ ఇష్యూ ఇక్కడ జరిగింది. దావీదును పట్టుకోవటానికి అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న ప్రార్థన ప్రభావం, ప్రవచనాల ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం వాళ్ళను తాకి అంత దూరంలో ఉండటంతో వాళ్ళు కూడా పాట పాడటం స్టార్ట్ చేశారు. ఏమనో తెలుసా? నా దీపము యేసయ్యా వెలిగించిన సుడిగాలిలోనైనా జడివానలో. ఎవడో కబురు తీసుకెళ్ళాడు, అయ్యా దావీదును పట్టుకురమ్మని నువ్వు పంపించిన వాళ్ళు దావీదుతో కలిసి పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధిస్తున్నారయ్యా. దావీదు ఏం చేశాడు తెలుసా? వీళ్ళు కాదు, అయితే ఇంకొకళ్ళని పంపిస్తానని ఇంకొక బ్యాచ్ వచ్చారు. ఇంకొక ఇద్దరు రండి నాయన పైకి, మీరిద్దరు రా, ప్రభుదాసు నువ్వేరా, తమ్ముడు రాంబాబు రా. అది వాళ్ళిద్దరు వచ్చారు. ఇక వీళ్ళు కొంచెం పెద్ద పర్సన్, వీళ్ళు పెద్దాటిని చిన్నాటిని చంపుకొని తిన్నవాళ్ళు, మామూలు బ్యాచ్ కాదు. రైట్, ఈ బ్యాచ్ వచ్చారు. ఈ బ్యాచ్ వచ్చి తీసుకొద్దామని చెప్పి ఆవేశంతో వచ్చారు. వీళ్ళు కలిసి పాటలు పాడుతున్నారు. రైట్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నీతో నివసించు, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించు. వీళ్ళందరూ కలిసి పాటలు పాడుతున్నారు. చివరికి చెరసాల కాస్త ఆరాధన మందిరంగా మారిపోయింది. పట్టుకొని వెళ్ళిపోదాం అని అనుకునే లోపు అది స్తుతించేటువంటి మందిరంగా మారిపోయింది. ఈ వార్త ఎవరున్నారు? సౌలు అన్నాడు, ఇక అట్టా కాదో, నేనే డైరెక్ట్గా ఎంటర్ ద డ్రాగన్ అనండి ఒకసారి పెద్దగా, అసలు మనమే దిగుదాం. షారోన్ రా, ఆ కత్తి తీసుకో, అక్కడి నుంచి రా, మంచి ఆర్భాటంగా రావాలా. వద్దులే నీదే పోస్టులు అన్నీ మారుతాయి. కిరీటం పెట్టుకొని రా, ఎక్కడో నీ కిరీటం ఉంటుంది. మామూలుగా రాలా. ఎలా వచ్చాడో తెలుసా? కిరీటం ధరించి, ఖడ్గాన్ని ధరించి దావీదు గడు అంతు దాల్చాలా. వాళ్ళంటే పిచ్చి మహారాజులు కాబట్టి భాషలు మాట్లాడారు. వాళ్ళు పిచ్చి మహారాజులు కాబట్టి తమ్ముడా ఆ కిరీటం కిరాణా షాపులో సీట్. సరే ఓకే, అర్రా మామూలుగా రావద్దు అసలు. ఎత్తుకో పాట, డాన్స్ చేయాలిక, కిరీటం పడిపోవాలా, కత్తి పడిపోవాలా. చివరికి బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? సౌలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రవచిస్తూ ఉంటే ఆ ప్రవచనంలో ఒంటి మీద బట్టబోయిందట. ఒంటి మీద బట్టబోయి అలా ప్రవచిస్తూ సంపాలన వచ్చిన వాడు ఏమని పేరు పొందాడో తెలుసా? సౌలు ప్రవక్తలలో ఒకడుగా ఉన్నాడు అనే సాక్ష్యం పొందాడు. ఓ మాట వింటారా? నీ ఇంట్లో ఎప్పుడు నిరంతరం ఆ ప్రార్థన జరుగుతావు, ఆ ప్రార్థన ప్రభావం నీ ఇంటి చుట్టూతో ఉన్న వ్యక్తులను తాకేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు.
ఎవడైనా నీకు కీడు చేయాలని నీ ఇంటి వాకిడి దగ్గరికి వస్తే వాకిట్లో అడుగుపెట్టే లోపే శత్రువు కాస్త మిత్రువయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆ ప్రభావం మన ఇంటిని ఏలుబడి చేయాలి. ఆ ఆత్మీయ వాతావరణం మన ఇంటిని ఏలుబడి చేయాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, మీ ఇంటికి వచ్చి పోయే వ్యక్తులు పోసుకోలు ముచ్చట్లు మాట్లాడే వాళ్ళు మీ ఇంటికి రానియకండి. వాళ్ళు వచ్చారా, సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, నేను ప్రార్థనలో ఉంటాను, వెళ్ళేసిరండి. అయినా పాటలేదా, నాకు అర్జెంటుగా బయట పని ఉంది, నేను తాళం వేసుకొని వెళ్ళాలని తాళం వేసుకొని వెళ్ళండి. లోకప్ మాటలు మాట్లాడే వాళ్ళతో అసలు ఎంటర్టైన్ చేయొద్దు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించొద్దు. ఎందుకో తెలుసా? ఇనుముతో ఇనుము పదునవుతుంది. జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానిగా మారుతాడు. పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు పరిశుద్ధురాలిగా మారుతావు. జ్ఞానులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు జ్ఞానిగా మారుతావు. ప్రార్థనా యోధులతో నువ్వు సహవాసం చేస్తే దేవుని కృప నీవు ప్రార్థనా యోధుడిగా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇనుము చేత ఇనుము, నీ భక్తికి పదును ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ భక్తికి సమమైన వాళ్ళు ఉంటారే, నీ భక్తికి ధీటైన వాళ్ళు ఉంటారే, నీలాంటి ప్రార్థన పరులు ఉంటారే. ఇనుముతో ఇనుము, ఇనుము ఇనుము రాసుకుంది అనుకోండి. చెప్పాలి. రాయి రాయి రాసుకుంటే రాయి పడుతుందా? ఎవరురా మనిషి? రాయి రాసుకుంటే నిప్పు పడుతుంది. ఇనుము ఇనుము రాసుకుంటే పదునవుతుంది. సన్నాసి రాసుకుంటే బూడిద రాలిద్ది. సన్నాసులతో తిరక్కో, సన్నాసి బ్యాచ్తో కలిసి కూర్చోకో. ఇది సన్నాసి బ్యాచ్. ఎప్పుడు లోక మాటలు మాట్లాడతారు, లౌకికమైన మాటలు మాట్లాడే సన్నాసి బ్యాచ్ అని నీకు తెలిసిందా? ఒక్క క్షణం కూడా వాళ్ళ దగ్గర కూర్చోవటానికి ఇష్టపడకో. అందుకని పౌలు గారు తిమోతితో అంటాడు కదా, తిమోతి, యవనేచ్ఛలను విసర్జించి ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, భక్తిని, విశ్వాసమును వెంటాడు అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నువ్వు ఉండు నాయన. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరిని కలుద్దాం? ఎవరి దగ్గరికి వెళ్దాం? మరి ఇప్పుడు దావీదు తమ్ముడు, మీరు ముగ్గురు ఉండండి. యేసు ఎప్పుడండి. ఇప్పుడు దావీదు సమూయేలు ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? సమూయేలు ఎందుకు వెళ్ళలేకపోయాడు తెలుసా? చనిపోయాడు. చూడండి ఆ మాట. 25వ అధ్యాయం 1వ వచనం. తమ్ముడు రైట్. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. సమూయేలు ప్రవక్త చనిపోయింది ఎప్పుడు? ఏ అధ్యాయంలో? 25వ అధ్యాయంలో. దావీదు ఫిలిష్తీ దేశానికి వెళ్ళింది ఏ అధ్యాయంలో? సిక్లకు వెళ్ళింది ఏ అధ్యాయంలో? 27వ అధ్యాయంలో. అంటే అప్పటికి సమూయేలు ప్రవక్త ఏమయ్యాడు? చనిపోయాడు. బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు రే తల్లి ఈ మార్గంలో నడువమ్మా, ఇది నీకు మంచిది, ఎలా చేయొద్దు, ఇది నీకు నష్టం కలుగుతుంది, నీ పిల్లల వివాహ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, బాబు నాన్న అలా వెళ్ళొద్దు, ఇది నీకు నష్టం కలిగిద్ది అని నీకు మార్గాన్ని నిర్దేశించే ఆత్మ సంబంధమైన నాయకులను జీవితంలో ఎప్పుడు కోల్పోకో. విన్నారు ఈ మాట? నీ లైఫ్లో నిన్ను గైడ్ చేసే ఒక టార్చ్ లైట్, ఒక టార్చ్ బేరర్, ఈ మార్గంలో నువ్వు నడువని నీకు మార్గాన్ని చూపే ఆ నాయకులను, ఆత్మ సంబంధమైన వ్యక్తులను ఎప్పుడు కోల్పోకు. ఇప్పుడు దావీదు బాధ ఏంటో తెలుసా? దాని బాధ చెప్పుకోవటానికి ఆత్మీయ నాయకుడు లేకుండా అయిపోయాడు. నా ప్రభు బిడ్డలారా, మీ వ్యక్తిగత విషయాల్లో కూడా ఈ మార్గంలో మీరు నడవండి అని మీకు చెప్పటానికి మేము ఎప్పుడూ మీకు సంసిద్ధంగానే ఉంటాం. నేను అందుబాటులో కొన్నిసార్లు ఉండొచ్చు, లేకపోయినా నేను ఒక్కడనే కాదు కదా సేవకుని. ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. జార్జ్ అన్న, రాజన్న, దైవ సేవకురాలు, కొంతమంది అభిషేకించబడిన సేవకుల చెల్లెళ్ళు. మీకు ఏ బాధ వచ్చినా, ఏదైనా మార్గం తెలియనప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు శరీర సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు, లోకస్తుల దగ్గరికి వెళ్ళొద్దు, ఆత్మీయుల దగ్గరికి వెళ్ళండి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఇస్తారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.